బీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి, మేము కూడా ఛాలెంజ్ చేసినాం ఆ రోజు. బీజేపీకి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది ఎవరు? ఏదైనా గ్రామానికి వెళ్ళి చూస్తామని చెప్పినారు, ఛాలెంజ్ కూడా చేసినాం. ఈరోజు రెండు కలిపి ఒక ప్రయత్నం చేసినాం. నేనంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నేను నిలబెడుతున్నా, నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? వారి బలం అంతేనా బీఆర్ఎస్ది? వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారికి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు, ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఆ ఆలోచనతోనే ఒక ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికలు కనుక ఒకసారి ఓటమి ఏంటది, ఒకసారి గెలుపు. డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, సెక్యులర్ సిద్ధాంతంపై నడిచే పార్టీ. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తాం. ఒక పక్షాన ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పార్టీ పరంగా రాబోయే కాలంలో సంస్థాగతంగా కూడా బలపడటానికి అనేక చర్యలు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా సవరణ చేసుకుంటాం. ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది. కులగణన మొదలుపెట్టాం, దాని ఫలితాలు కనబడే తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, మేము ఈరోజు కులగణన చేస్తూ ఉన్నామంటే రాజకీయాల గురించి కాదు, ఓట్లు పడతాయని కాదు, ఓట్లు పడవని కాదని స్పష్టంగా చెప్పారు. సో వీడ్ ఎవర్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్. ఈరోజు కులగణన చేస్తూ ఉన్నాం, మేము చేసేది చెప్పినాం.